సంవత్సరం ఆ కుటుంబానికి అంతులేని ఆనందాన్ని తెచ్చిపెట్టింది. కన్న కొడుకును చూడకుండానే కన్ను మూస్తానేమో అనుకున్న తల్లికి కొత్త సంవత్సరం రోజే కోట్ల విలువైన కానుక దక్కింది. లేడనుకున్న తండ్రి తారసపడడంతో ఆ కుమారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరిచిపోయిన మనిషి మళ్లీ తిరిగి రావడంతో ఆ ఊరంతా ఉత్సాహంగా వేడుక చేసుకుంది. ఇది కదా కొత్త సంవత్సర కానుక అంటూ బంధుమిత్రులు విందు చేసుకున్నారు. ఇంతకీ ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. కొత్త సంవత్సర వేడుకలు ఓ కుటుంబాన్ని కలిపాయి. 25 ఏళ్లుగా ఇంటిని కుటుంబాన్ని విడిచి ఉంటున్న ఓ వ్యక్తిని తిరిగి ఇంటికి చేర్చాయి. అదేలాగంటే ప్రపంచం మొత్తం నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా జరుపుకుంటున్న వేళ రోడ్డు పక్కన నివసించే వారిని సంతోషంగా ఉంచేందుకు తమిళనాడుకు చెందిన ఉడువం కరంగల్ సామాజిక కార్యకర్తలు చెన్నై నగరంలో స్వీట్లు, ఆహార ప్యాకెట్లను అందజేస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక కార్యకర్తలు జాకబ్ షావనావర్ చెన్నై రెడ్ హిల్స్ రోడ్లో చినికిన దుస్తులు ధరించి ఆకలితో ఉన్న ఒక వృద్ధుడిని చూశారు. అతని వద్దకు వెళ్లి బస ఆహారం అందిస్తాం, మాతో వస్తావా అని అడగ్గా అతను అంగీకరించడంతో తిరువెర్కాడులోని శాంతివనానికి తీసుకువెళ్లారు. ఆ వృద్ధుడికి స్నానం చేయించి వస్త్రాలు ఇచ్చి భోజనం అందించారు. ఉడువం కరంగల్ సామాజిక కార్యకర్త శ్రీనివాసరావు వృద్ధుడికి కౌన్సిలింగ్ చేసి కుటుంబ వివరాలు సేకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి సమీపంలోని యలమంచిలి లంక గ్రామానికి చెందిన పేకేటి పెద్దిరాజు గుర్తించాడు. దాదాపుగా 25 ఏళ్లుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నట్టుగా గమనించాడు. తనకున్న పరిచయాల ద్వారా పెద్దిరాజు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. సరిగ్గా కొత్త సంవత్సరం రోజే పండుగ లాంటి వార్త విన్న ఆ కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నై బయలుదేరి వెళ్లారు. అక్కడికి వెళ్లిన వారిలో కొందరిని పెద్దిరాజు గుర్తించడంతో ఉడువం కరంగల్ వ్యవస్థాపకుడు విద్యాకర్ పెద్దిరాజును అతని 2 కుమారులు గంగా సురేష్, రమేష్ బాబుకు అప్పగించారు. అత్యంత ఆనందంతో 2 కుమారులు పెద్దిరాజును ఇంటికి తీసుకువచ్చారు. కన్ను మూసేలోపు కనిపించడేమో అనుకున్న పెద్దిరాజు తల్లి కొడుకును చూసి కన్నీరు పెట్టింది. 25 ఏళ్ల తర్వాత కొడుకును చూసిన తల్లి తల్లడిల్లిపోయింది. ఇన్నాళ్ళు ఎలా బతికాడో అంటూ బాధపడుతూనే ఇప్పటికైనా తిరిగి వచ్చినందుకు సంతోషించింది. తమ తండ్రి ఇన్నాళ్లకు ఇంటికి చేరడంతో సంతోషంగా ఉందంటున్నారు కుమారులు. 25 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన పెద్దిరాజును పరామర్శించేందుకు గ్రామస్తులు పోటీ పడ్డారు. ఏది ఏమైనా కొత్త సంవత్సరం ఆ కుటుంబానికి కొత్త జీవితం ఇచ్చిందనే చెప్పాలి. ఎదురు ఒక కొడుకునండి, 2 కూతురులండి. ఒక కూతురు చచ్చిపోయిందండి, కూతురు ఉందండి. ఇప్పుడు కొడుకు వచ్చాడండి. వచ్చి 30 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చాడండి. మా పేరు పేకేటి గంగా సురేష్, మా అన్నయ్య పేరు పేకేటి రమేష్ బాబు అండి. మా నాన్నగారు మా చిన్నతనం 5 సంవత్సరాలు ఉండగా మాకు 25 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికీ ఆయన మధ్యస్థితం లేక కొంచెం అటు ఇటు వెళ్ళిపోయారండి రోడ్లంట. మేము ఎక్కడ ఎతకని చోట అంటూ లేదు, అన్ని చోట్ల ఎతికామండి. వెళ్ళాము, ఎవరెవరన్నా రైల్వే స్టేషన్లో చూసి మీ నాన్నగారు అని చెప్తే వెళ్ళి కొన్ని అవి నిరాశపడి వెనకొచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. ఈరోజు నిన్న కొత్త సంవత్సరం 1వ తారీఖున చెన్నై నుంచి ఫోన్ వచ్చిందండి. ఫోన్ రాగానే చెన్నై వెళ్తే అక్కడ మీకు పేకేటి పెద్దిరాజు గారు ఏమవుతారని అడిగితే మా నాన్నగారు అండి, వాళ్ళ నాన్నగారి పేరు పేకేటి రామారావు అని చెప్పాడండి. చెప్తే ఇలాగ మేము కూడా మా చిన్నాన్నగారిని మా చింతాతనే పేకేటి అచ్చారావు గారిని తీసుకెళ్తే ఆయన గుర్తుపట్టాడండి ఫస్ట్ గుండా. తర్వాత వాళ్ళ బావని కొండయ్య గారిని గుర్తుపట్టాడండి. గుర్తుపట్టిన తర్వాత అందరూ మాట్లాడుకున్నాం. వాళ్ళ సంవత్సరాలు అన్నీ శుభ్రం చేసి మా నాన్నగారిని మాకు చెప్పారండి. అది తీసుకొచ్చి మా యలమంచిలంక తీసుకొచ్చాను మేము. ఇవాళ మా ఫ్యామిలీతో అందరినీ కలుపుకొని చాలా సంతోషంగా ఉన్నామండి ఈరోజు. నా పేరు తేజంగౌరాణి అండి. పేకేటి పెద్దిరాజు గారు మా మావయ్య గారు, మా ఆయన గారు వాళ్ళ నాన్నగారు. ఆయన ఇంట్లో నుంచి మతిస్థిమితం లేక వెళ్ళిపోయి 25 ఇయర్స్ అయ్యింది. న్యూ ఇయర్ రోజుని కొత్త సంవత్సరం రోజుని మాకు చెన్నై నుంచి కాల్ వచ్చింది. ఇలా వివరాలే చెప్తున్నారు అవి అనేసి వెంటనే మా ఆయన గారు బావగారు వెళ్ళి తీసుకొచ్చారండి ఈరోజు మార్నింగ్. ఇలా మావయ్య గారు దొరకడం మాకు చాలా సంతోషంగా ఉంది. For more videos like this, subscribe Big TV channel.